అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం. ఈరోజే అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు వాటి యొక్క సవరణలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా అంటే అవునని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టబోతున్న ఏపీ ప్రభుత్వం. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరగబోతుంది. సో ఆ తర్వాత సభలో 3 సవరణ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు 2024ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతూ ఉండగా ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు 2024ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధి కుక్కల బెడద, గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రో రైలు నిర్మాణం, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిఎస్సి 1998 తదితర వాటిపై చర్చ అయితే జరగబోతుంది. ప్రశ్నోత్తరాల అనంతరం 2024-25 బడ్జెట్పై చర్చ అయితే జరగబోతుంది. ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు 2024కి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం అయితే అందింది. కాబట్టి అసలు ఈ బిల్లు దేనికి, ఆ బిల్లు యొక్క సర్వీస్ రూల్స్ ఏమన్నా చేంజ్ చేస్తారా అనే విషయాలు ప్రభుత్వ ఉద్యోగుల మైండ్లో కదులుతున్నాయి. సో త్వరలోనే ఈ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే రాబోతున్నాయండి. సో తప్పనిసరిగా ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి కూడా ఈ అసెంబ్లీ భేటీలో నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.